నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 70,000 కోట్ల రూపాయలతో ఎన్ఎంసీ విస్తరణ ప్రణాళిక 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం. కదిలిన కారుణ్య నియామకాల ఫైల్, పిఆర్లో ఖాళీల భర్తీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ. మళ్లీ పాలక మండలికి పోటీ చేయను, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివరణ. గచ్చిబౌలిలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పరారీలో నిర్వాహకుడు. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్ 70,000 కోట్ల రూపాయల విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల వార్షిక ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యాన్ని ఈ సంస్థ నిర్దేశించుకుంది. ప్రస్తుత వార్షిక ఉత్పత్తికి ఇది దాదాపు రెట్టింపు. దీన్ని సాధించడానికి ఉత్పత్తి, రవాణా, పంపిణీ సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీలను పెద్ద ఎత్తున అమలు చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఊరట లభించనుంది. 3 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయా కుటుంబాలు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకోవడంతో ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వెంటనే నియామకాలకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కారుణ్య నియామకాల ఫైల్ను పంచాయతీరాజ్ అధికారులు బూజు దులిపి ఆర్థిక శాఖకు పంపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఫైల్ సీఎం వద్దకు చేరింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1488 పోస్టులు భర్తీ కానున్నాయి. కరోనా కారణంగా 2,917 మంది ఉద్యోగులు చనిపోగా కారుణ్య నియామకాలకు 2,744 దరఖాస్తులొచ్చాయి. ఇందులో 1,488 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించగా 1,149 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 30న జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అవిశ్వాసంపై పట్టుపడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 11 వరకు అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదని, తర్వాత కలెక్టర్కు నోటీస్ ఇవ్వాలంటే కూడా 98 మంది మద్దతు అవసరమని ఆమె గుర్తు చేశారు. అంత సంఖ్యాబలం బీఆర్ఎస్ కు లేదన్నారు. తరువాతి పాలక మండలికి తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు. గచ్చిబౌలి గౌలీదొడ్డి టీఎన్జీఓ కాలనీలో ప్యారిస్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటి హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు దాడి చేశారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ కు చెందిన అమ్మాయిలతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 9 మంది ఫారెన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేట్ హోమ్ కు తరలించారు. అయితే వ్యభిచార గృహ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.